తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. సమయానికి వేళకి ఆహార స్వీకరణ, నిద్ర మొదలైన విషయాలు తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో శ్రమ, బాధ్యతలు మొదలైనవి అధికంగా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ పై స్థాయి వ్యక్తులు మీకు సహకారాన్ని అందిస్తున్నట్టు కనబడినప్పటికీ కొన్ని సందర్భాల్లో వారితో మీరు ఆశించిన స్థాయిలో సహకారం అనేది లభ్యం అవ్వడంలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కొంత మానసిక ఘర్షణని పెంపొందించే విధంగా ఉంటుంది. కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం, పై అధికారులతో మీ యొక్క ర్యాపో అంటే అనుబంధం, వారితో మీరు మాట్లాడే విధానం, అధిక ఆత్మవిశ్వాసం, ఇగో లాంటి వాటిని తగిన విధంగా దూరంగా పెడుతూ మంచి ఫలితాలు సాధించడానికి వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగపరచుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఎదురు చూసిన విషయాలలో లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఆశించిన విషయాల్లో మీకు అనుకూలతలు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క అనుకూలతలు, వ్యాపారపరంగా అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు మిశ్రమ ఫలితాల్లో ఉన్నప్పటికీ అది చాలా వరకు మీకు అభివృద్ధికరంగా ఉండడం, ఆర్థిక విషయాలు, వారసత్వపు ఆస్తులు, వాటికి సంబంధించిన విషయాలు, వృత్తిపరంగా మీ పై అధికారుల యొక్క సహకారం విషయాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతలు ఇస్తున్నట్టుగా కనబడినప్పటికీ కూడా వాటి విషయంలో అధిక ఒత్తిడి, శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది. గృహ వాతావరణంలో ముఖ్యంగా మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనుసు రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాల కొరకు కానీ, వృత్తికి సంబంధించిన ప్రయాణాల విషయంలో కానీ అధిక అవకాశాలు లాంటివి ఉండడం, అలాగే లోన్లు ఏదైనా ఉన్న వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. పై స్థాయి అధికారులు మీ సహకారాన్ని అందిస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కానీ, వ్యాపారపరమైన విషయాల్లో కానీ మీరు ఆశించిన విధంగా ధనాన్ని ఖర్చు పెట్టినా కూడా మంచి ఫలితాలు రావడానికి అన్ని విధాలా మీరు కృషి చేస్తారు. భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు, వ్యక్తుల యొక్క సహకారం విషయంలో కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది.